వెల్కమ్ టు PM9 న్యూస్. బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా డోన్ టౌన్లోని MRO కార్యాలయంలో డీలర్ మల్లయ్య అనేటువంటి వ్యక్తి రేషన్ విషయంలో సునీల్ రాజ్ సిబ్బంది దీపక్పై డీలర్ మల్లయ్య దౌర్జన్యం బాహిగా MRO ఆఫీసులో కొట్లాడినటువంటి సంఘటన. అయితే పలువురు ఏమని విమర్శిస్తున్నారంటే డోన్ MRO ఆఫీసులో మీరిపోయిన అవినీతి, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. తర్వాత ఒరిజినల్ రైతుల యొక్క భూమిలో కూడా వేరే వారికి పట్టాలు ఇచ్చి రెవెన్యూ అధికారులు దండుకుంటున్నారనేటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ల్యాండ్లో ఇక్కడి వారికి లంచాలు తీసుకొని కింది స్థాయి ఉద్యోగులు పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు. దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ అధికారులు వాటిని పడగొట్టడం జరిగింది. అంటే రెవెన్యూ అధికారుల అవినీతి భాగోతం పైన ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి వారిని అంటున్నారు. కానీ ఇలా అవినీతికి పాల్పడుతున్నందుకు ప్రజలు చాలా కోపోద్రిక్తంగా ఉన్నారని కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ డోన్ రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి భాగోతం అంతా ఇంత కాదు. భూ కబ్జాలు, దందాలు, ఒకరి పొలం ఒకరికి రాసియడం, ఇలాంటివి ఒకరి పాస్బుక్కులు ఒకరికి ఇవ్వడం అనేక వివాదాస్పదానికి తెరలేపుతున్నారనడంలో సందేహం లేదని చెప్పి డోన్ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. కొడతాడు ఈడు ఒక్కసారి కాదు ఏం మాట్లాడతావు? చెప్పు ఎవడు పనిచేయడు కదా ఆఫీస్ లో? పనిచేయడు. ఎవడు కొట్టాలా? ఎవరు కొట్టాలి చెప్పాలి? అక్షరాలు పట్టు 4 సంవత్సరాలు తలగాడుతారు. నేనేం చేయాలో చెప్పండి. నీకెన్నిసార్లు చెప్పాను నేను? చెప్తారా వెళ్ళామన్నా? అంత కాదు, అన్ని సాపులు కొట్టేది నా సాబు కొట్టా. నా సాబు కొట్టా. చూడు చూసుకో నువ్వు కాదా? అన్ని సాబులు కొట్టారా? అన్ని సాబులు కొట్టారా? కాదు, అన్ని సాబులు కొట్టి నా సాబు కొట్టారు. ఎన్ని సార్లు